హాయ్ ఎంఐజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్. సో ఈరోజు మనం మన స్టూడియో టూర్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో మిస్టీరియస్ ఇండియన్ గేమర్ ఎలా స్ట్రీమ్ చేస్తాడు, సో ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతాడు, సో అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. సో ఈ స్టూడియో టూర్లో మొత్తం మన సిస్టమ్ కన్ఫిగరేషన్, PS4 Pro ఎక్కడ కొన్నాము, మన ప్రైస్ ఎంత పడింది, ఆ వీడియో అంతా మీరు చూడొచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బేసిక్ స్టూడియో టూర్ అయితే చూద్దాము. అసలు మా స్టూడియో ఎలా ఉంది, మేము ఎలా సెటప్ చేస్తున్నాము, సిస్టమ్ ఎలా సెటప్ చేస్తున్నాము, మానిటర్ ఎలా సెటప్ చేస్తున్నాము, లైట్స్ ఎలా సెటప్ చేస్తున్నాము, అదైతే మనం ఈ వీడియోలో చూద్దాం. బేసిక్ మొబైల్లో రికార్డ్ చేసాం, ఇది కెమెరా ఏం లేదు మన దగ్గర. సో క్వాలిటీ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మీరు మన కీబోర్డు, మౌస్, డ్యూయల్ మానిటర్ సెటప్ పక్కన నా ల్యాప్టాప్ అన్నీ చూడొచ్చు. సో ఫస్ట్ మానిటర్ వచ్చేసి మనం వాడేది 24 ఇంచెస్ మానిటర్ అనమాట, బెంక్యూ మానిటరు. సో దాని పక్కన వచ్చేసి మనం సెకండ్స్లో తీసుకున్నాం యాక్చువల్లీ మనం లెనోవో మానిటరు. సో ఇది వర్టికల్గా ఉండాలి కాబట్టి తీసుకున్నాం, కామెంట్స్ చదవడానికి. అండ్ ఈ పర్టికులర్ ఈ మానిటర్ ఎందుకు తీసుకున్నామంటే దీని బ్యాక్ సైడ్ ఒక 4-5 ఎక్స్ట్రా USB పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో దానికి మనం మిగతా అవన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఏమైనా హెడ్సెట్లు కానీ, USB పోర్ట్స్ కానీ, ఇవన్నీ. ఇది నా ల్యాప్టాప్ మీరు చూసేది. ఈ ల్యాప్టాప్లో ఏంటంటే మనం స్ట్రీమ్ షేర్లు చేయడానికి కానీ సో వాటికి యూస్ చేస్తాం అన్నమాట, ఫీడ్బ్యాక్ కోసం. లైవ్ ఎలా వస్తుంది, ఏమైనా ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి అనేది. సో లైటింగ్ సెటప్ చూస్తే మేము 3 పాయింట్ లైటింగ్ సెటప్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, సెంటర్. సో 3 లైట్స్ వాడుతున్నాం మొత్తం. అది ఎందుకు ఆ లైటింగ్ వాడుతున్నాం అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బేసిక్ సెటప్ అంట మన లైటింగ్ కూడా, ఏదో స్టూడియో లైటింగ్ ఏం కొనలేదు మేము. ఒక 20 వాట్స్ లైట్ తీసుకున్నాం, LED లైట్. అండ్ లైట్ స్టాండ్ ఒకటి తీసుకున్నాం 750 రూపీస్ది. దానికి టేప్ వేసి చుట్టామన్నమాట లైట్లు. సో మిడిల్లో అయితే 2 లైట్స్ పెట్టినాం, ఒకటి వచ్చి డే లైట్, ఇంకోటి వచ్చి గోల్డ్ కలర్ లైట్ అన్నమాట. అది ఎందుకంటే మన ఫేస్ మీద వామ్ టోన్ వస్తుంది అన్నమాట. అంటే మరీ కొంచెం డైరెక్ట్ డే లైట్ పడినట్టు కాబట్టి కొంచెం వామ్ ఫినిష్ వస్తుంది, మీరు డైలీ మన లైవ్ స్ట్రీమ్లో కూడా చూడొచ్చు. సో ఇది రైట్ సైడ్ సేమ్, ఆ లైట్ స్టాండ్కి 20 వాట్స్ PGN లైట్ పెట్టేసి రైట్ సైడ్ ఇచ్చినమాట. సో ఈ 3 పాయింట్ లైటింగ్ సెటప్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ మనం గ్రీన్ స్క్రీన్ పెట్టినాం కదా, ఆ గ్రీన్ స్క్రీన్ మీద ఈవెన్గా పడుతుంది లైట్. అంత ఈవెన్గా లైటింగ్ పెడితే మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ అనేది. సో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి సెంటర్ మీదకి ఫోకస్ చేస్తే మనకి షాడోస్ పడవు గ్రీన్ స్క్రీన్ మీద. సో ఒకసారి డెస్క్ మీద మొత్తం అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం మనం ఐటమ్స్. సో HyperX హెడ్సెట్ చూడొచ్చు మీరు, వైర్లెస్ హెడ్సెట్ HyperX క్లౌడ్ టు వైర్లెస్. సో దాని తర్వాత బ్లూ ఎయిటీ మైక్ చూడొచ్చు మీరు. సో బ్లూ ఎయిటీ మైక్, ఇది నేను మాట్లాడేది అంతా ఈ మైక్లోనే. సో ఈ మైక్ వల్లే నా వాయిస్ అంత క్లియర్గా వస్తుంది, చాలా క్వాలిటీ ఉంటుంది ఈ మైక్. సో నెక్స్ట్ కీబోర్డ్. సో గమిదాస్ అనే కంపెనీ హెర్మిస్ E2. సో నేను మెకానికల్ కీబోర్డ్, ఇది బేసిక్ కీబోర్డ్, ఇది బేసిక్ మెకానికల్ కీబోర్డ్ 3000 రూపీస్కి వచ్చేస్తుంది ఆన్లైన్లో. అండ్ ఇది వచ్చేసి లాజిటెక్ G402. సో G402 మంచి గేమింగ్ మౌస్ ఇది. ఇది నేను గేమింగ్కి, మొబైల్ గేమ్స్కి వాడే Asus ROG2 మొబైల్ ఫోన్ అన్నమాట. సో మొబైల్ గేమ్స్ ఆడడానికి మొబైల్ యూస్ చేస్తాను నేను. 35,000 రూపీస్ ఇది. ఇది PS4 జాయ్స్టిక్ అన్నమాట, PS4 జాయ్స్టిక్ ఇది. దీంతోనే మనం PS4 గేమ్స్ అన్నీ ఆడతాం అన్నమాట. సో ఇది మనం వాడే PS4. సో PS4 ఎలా ఉంటుందో మీకు చాలామందికి ఐడియా లేదు కదా. సో ఒకసారి చూడండి, ఇదే మాట PS4, PlayStation 4. అండ్ PS4 స్లిమ్కి PS4 ప్రోకి తేడా ఏంటంటే, సో
2 లేయర్స్ ఉంటాయి PS4 స్లిమ్కి. PS4 ప్రోకి 3 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ప్లస్ ఒక USB పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఒక USB స్లాట్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట PS4 ప్రోలో. సో బ్యాక్ సైడ్ వచ్చేసి పవర్ స్లాట్, HDMI స్లాట్ అండ్ ప్లే స్టేషన్ విఆర్ సెటప్కి కేబుల్స్ పెట్టుకోవడానికి స్లాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి ఎల్గాటో క్యాప్చర్ కార్డ్. సో మనం ప్లే స్టేషన్ 4లో నుంచి ఎల్గాటోకి డిస్ప్లే పంపించి డిస్ప్లే నుంచి మన సిస్టంలోకి తీసుకుంటాం అన్నమాట. సో దీని ద్వారానే మనం PS4 గేమ్స్ అన్ని స్ట్రీమింగ్ చేయగలుగుతున్నాం. సో ఇది మాట బేసిక్ మన స్టూడియో ఎలా ఉంది, అన్ని ఐటమ్స్ ఎలా మనం అరేంజ్ చేస్తున్నాం అనేది మీరు చూడొచ్చు. ఇందాక నేను చెప్పినట్టు మీరు మానిటర్ వెనకాల ఎక్స్ట్రా స్లాట్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూడొచ్చు మీరు. సో తర్వాత మనం ఒక్కొక్క ఐటెం గురించి బేసిక్గా మాట్లాడుకుంటాం. సో లాస్ట్ నాకు మీకు చూపించడం మర్చిపోయాను. సో మన వెబ్ క్యామ్ చూడొచ్చు మీరు. లాజిటెక్ C922 Pro వాడుతున్నాం. ఈ వెబ్ క్యామ్ చూడొచ్చు మీరు. అండ్ మనం నెక్స్ట్ ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా ఒక్కొక్క ఐటెం గురించి మాట్లాడుకుందాం. ఇందాక మీరు బేసిక్ అసలు ఓవర్వ్యూ చూశారు వీడియోలో. అసలు ఎట్లా సెటప్ చేస్తున్నాము, ఏ ఐటెం ఎక్కడ పెట్టున్నాము, మానిటర్ సెటప్ ఎలా చేస్తున్నాము, సో మైక్, వెబ్ క్యామ్, PS4 Pro ఎక్కడ ఉంది అవన్నీ చూశారు మీరు. మన రూమ్ స్టూడియో మొత్తం చూశారు. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక్కొక్క ఐటెం వైజ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా సిస్టమ్ కన్ఫిగరేషన్ ఏంటి, దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏ బ్రాండ్స్వి మేము వాడుతున్నాము, వాటి ప్రైజ్లు ఎంత అనేది. ప్రైజ్ పార్ట్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను మీకు. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనం మదర్ బోర్డ్తో. ఏ కంప్యూటర్ అయినా మెయిన్ మనకి ఫస్ట్ మదర్ బోర్డ్తో స్టార్ట్ అవుతుంది. సో మేము వచ్చి ఏ మదర్ బోర్డ్ వాడుతున్నామంటే ASRock B450 స్టీల్ లెజెండ్ మదర్ బోర్డ్ వాడుతున్నాము. సో ఈ మదర్ బోర్డ్ ఎందుకు తీసుకున్నాం అంటే మేము ఏదైతే ప్రాసెసర్ తీసుకోవాలనుకున్నాం ఆ ప్రాసెసర్కి ఈ మదర్ బోర్డ్ బాగా సెట్ అవుతుంది. సో అదొకసారి మీకు అమెజాన్ లిస్టింగ్ చూపిస్తాను దీన్ని. సో అమెజాన్లో ఇప్పుడు వచ్చేసి ఇది 8599 ఉంది మేము ఈ వీడియో చేస్తున్నప్పుడు ఈ డేట్కి. సో నెక్స్ట్ మదర్ బోర్డ్ తర్వాత మనం చూస్తాము CPU. సో CPU అంటే మనకి ఇది బాడీ అయితే మదర్ బోర్డ్ అనేది CPU హార్ట్ లాగా. సో ఇది లేకపోతే మనకి సిస్టమ్ మంచిది. ఇది మేము వాడుతున్నాం AMD బ్రాండ్ వాళ్ళది Ryzen 7 3700X అన్నమాట. సో Ryzen AMD ఎందుకు తీసుకున్నామంటే ఇంటెల్ వచ్చేసి ఒక టాస్క్ బాగా పర్ఫామ్ చేస్తుంది, బట్ AMD వచ్చేసి మల్టీ టాస్కింగ్కి మనకి బాగా యూజ్ అవుతుంది. సో మల్టీ టాస్కింగ్ అంటే మేము ఒకే సిస్టంలో గేమ్ ఆడుతూ స్ట్రీమ్ చేయాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఏంటంటే మాకు మల్టీ టాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం AMD ప్రిఫర్ చేసాం. AMDలో Ryzen 7 3700X మేము అనుకున్న బడ్జెట్లో ఇది బెస్ట్ అనిపించింది. సో అందుకని ఈ ప్రాసెసర్ తీసుకున్నాం. సో దీన్ని అమెజాన్ లిస్టింగ్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది 30,990 ఆల్మోస్ట్ 31,000 దాకా ఉంది. సో CPU తర్వాత మనం చూసుకున్నట్లయితే మెయిన్ గ్రాఫిక్ కార్డ్. సో మన గేమ్స్ ఆడే గేమ్స్ అన్నింటిలో గ్రాఫిక్స్ సూపర్ ఉంటాయి కాబట్టి దాని గ్రాఫిక్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. సో మేము వాడుతున్న గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి GB RTX 2060 సూపర్ 8GB. సో GB బ్రాండ్ ఇది RTX 2060 సూపర్ అన్నమాట, 8GB గ్రాఫిక్ కార్డు. RTX ఎందుకు తీసుకున్నాం అంటే మాకు యాక్చువల్లీ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో అన్ని గేమ్స్ RTX డిమాండ్ చేస్తాయి మేము, అందుకని RTX గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాం. సో ఇది ఒకసారి చూసుకున్నట్లయితే అమెజాన్ లిస్టింగ్. సో ఇది యాక్చువల్ అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్, ఆల్మోస్ట్ మొత్తం గూగుల్లో అంతా ఎతికి అంతా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, మాకు లిస్టింగ్ ఎక్కడ దొరకలేదు. బట్ మీకు రెఫరెన్స్కి ఇమేజ్ అయితే ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు మీరు, GB బ్రాండ్ ఇది. సో నెక్స్ట్ ఇవన్నీ మనం యూస్ చేయడానికి దీనికి పవర్ కావాలి. సో పవర్ అంటే మనకి పవర్ సప్లై యూనిట్ కావాలి. సో మాకు వచ్చేసి 700 వాట్స్ మినిమం రిక్వైర్మెంట్. అంటే ఎంత మనం హెవీ రన్ చేసినా కూడా 700 వాట్స్ మనకి యూజ్ అవుతుంది. సో అది మేము GB బ్రాండ్ది B700H. సో పవర్ సప్లై యూనిట్ 700 వాట్స్ అయితే యూస్ చేస్తున్నాం. దీని లిస్టింగ్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు, 5000 రూపీస్ అయితే ఉంది ఇప్పుడు ఇది. సో పవర్ సప్లై యూనిట్ అయిపోయిన తర్వాత మనం ర్యామ్. సో ర్యామ్ వచ్చేసి మేము 16GB ర్యామ్ వాడుతున్నాం, అడాటా కంపెనీది. సో ఒక్కొక్కటి 8GB ఉంటుంది. సో ఒక్కసారి అది బాక్స్ ఓకే. సో రైట్ సైడ్ మీరు లిస్టింగ్ చూడొచ్చు, అడాటా కంపెనీ XPG. సో D30 అన్నమాట, 3200 mAh గ్రాఫిక్ కార్డ్ ర్యామ్ ఇది. సో ర్యామ్ తర్వాత హార్డ్ డిస్క్. సో హార్డ్ డిస్క్ వచ్చేసి మేము క్రూషియల్ కంపెనీ వాళ్ళది తీసుకున్నాం. సో యాక్చువల్లీ ఇది మన స్టాండర్డ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు క్రూషియల్ అనేది హార్డ్ డిస్క్లో. సో ఇది వచ్చేసి మేము హార్డ్ డిస్క్ తీసుకోలేదు, SSD ఒకటే తీసుకున్నాము. ఎందుకు తీసుకున్నామంటే మాకు స్టోరేజ్ కన్నా మెయిన్ ఫాస్ట్ ఉండాలి. అంటే గేమ్స్ రన్ అయ్యేది కానీ అప్లికేషన్స్ రన్ అయ్యేది కానీ చాలా ఫాస్ట్ ఉండాలి, అందుకని SSD ప్రిఫర్ చేసాము. ఇది చూడడానికి సైజ్ చాలా తక్కువ ఉంటుంది కానీ చాలా ఫాస్ట్గా రీడింగ్ రైటింగ్ జరుగుతుంది. ఇది మేము 1 TB SSD వాడుతున్నాం అన్నమాట క్రూషియల్ కంపెనీ వాళ్ళు. సో ర్యామ్ తర్వాత
లిక్విడ్ కూలర్. సో మేము వాడేది లిక్విడ్ కూలర్ వాడుతున్నాం మేము మా సిస్టంలో. లిక్విడ్ కూలర్ ఎందుకంటే ఎక్కువసేపు ప్రొలాంగ్డ్ యూజ్ చేసినప్పటికీ కూడా సిస్టమ్ హీట్ ఎక్కకుండా ఉండడానికి. ఎందుకంటే మా రూమ్లో ఏసీ లేదు మెయిన్. సో ఏసీ లేనప్పుడు ఏంటంటే మనం ఎక్కువసేపు గేమ్ ఆడుతూ ఉన్నా, ఎక్కువసేపు ఎడిటింగ్ చేస్తూ ఉన్నా సిస్టమ్ బాగా హీట్ అవుతుంది. సో ఆ హీట్ తగ్గించడానికి ఏంటంటే ఈ లిక్విడ్ కూలర్ వాడుతున్నాం. ఇది వచ్చేసి బ్రాండ్ మేము సిల్వర్ స్టోన్ కంపెనీ TD02 RGB మాట, RGB లైట్స్ ఎఫెక్ట్స్లో. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది అమెజాన్లో. సో లిక్విడ్ కూలర్ ఇది వాడుతున్నాం మేము. సో ఇవన్నీ కొన్నాం కదా, ఇవన్నీ పెట్టడానికి ఒక డబ్బా కావాలి కదా. సో ఆ డబ్బా మేము వాడుతాం, క్యాబినెట్ అంటారు. అది వచ్చేసి మేము గిగాబైట్ కంపెనీ. సో గిగాబైట్ C200. సో గ్లాస్ మాట, ఒక సైడ్ ట్యాంపర్డ్ గ్లాస్ వస్తుంది. సో ఇదైతే యూస్ చేస్తున్నాం. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని దీనిలో పడితే రేటు కూడా తక్కువ ఉంటుంది. సో ఇదైతే వాడుతున్నాం మేము. సో ఇది మొత్తం CPU పార్ట్, సిస్టమ్ కింద కాంపోనెంట్. సో నెక్స్ట్ మనకి డిస్ప్లే ఇన్పుట్ డివైసెస్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మానిటర్. సో మేము 2 మానిటర్ సెటప్ వాడుతున్నాం లైవ్ స్ట్రీమింగ్కి కానీ మాకు గేమింగ్కి కానీ. సో ఫస్ట్ మానిటర్ వచ్చేసి బెంక్యూ జోవి 24 ఇంచెస్ మానిటర్ వాడుతున్నాం. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు అండ్ 3D మానిటర్. ఇది అంటే ఫ్యూచర్ రెడీ కోసం, ఫ్యూచర్లో మేబీ 3D గేమ్స్ కూడా వస్తాయేమో అనే ఉద్దేశంతో ఈ మానిటర్ అయితే తీసుకున్నాం. ఇది మీరు రైట్ సైడ్ లిస్టింగ్ కూడా చూడొచ్చు, అమెజాన్ లిస్టింగ్. సో ఇది వచ్చి మన మెయిన్ మానిటర్. గేమ్స్ చాలా స్మూత్గా ఉంటాయి దీంట్లో, రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల. సో నెక్స్ట్ సెకండరీ మానిటర్ వచ్చేసి మేము ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలనుకోలేదు, అందుకని మేము సెకండ్స్లో తీసుకున్నాము. అది వచ్చేసి లెనోవో థింక్ విజన్. ఒక సెకండ్. సో లెనోవో థింక్ విజన్ T23 ఇంచెస్ది. సో ఇది మేము సెకండ్స్లో తీసుకున్నాం, లోకల్గానే తీసుకున్నాం, ఆన్లైన్లో తీసుకోలేదు. ఇది ఎందుకు తీసుకున్నాం అంటే ఇది మనం వర్టికల్గా తిప్పుకోవచ్చు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో చూసినట్లయితే మేము ఒక మానిటర్ వర్టికల్గా పెట్టున్నాము. సో దీని పర్పస్ ఏంటంటే ఇది IPS మానిటర్. ఇంతకుముందు మీరు బెంక్యూ చెప్పినట్టు అది IPS మానిటర్ కాదు, ఇది వచ్చేసి IPS మానిటర్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి కలర్స్ అక్యురేట్గా కనిపిస్తాయి. సో మేము ఎడిటింగ్కి ఈ మానిటర్ యూస్ చేస్తాం, అండ్ కామెంట్స్ చదవడానికి అండ్ స్ట్రీమింగ్ ఫీడ్బ్యాక్ చూడడానికి, స్ట్రీమింగ్ ఎలా రన్ అవుతుంది, ఏమైనా ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయా అనేది చూడడానికి ఈ మానిటర్ యూస్ చేస్తాం అన్నమాట మనం. సో నెక్స్ట్ ఇన్పుట్ డివైజెస్ కీబోర్డ్. సో కీబోర్డ్ చూసుకున్నట్లయితే మేము వాడేది వచ్చేసి గమిదాస్ కంపెనీ వాళ్ళది హెర్మిస్ E2 అనేది చిన్న మెకానికల్ కీబోర్డ్. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, మేము తక్కువ బడ్జెట్ తీసుకోవాలనుకున్న కీబోర్డ్. సో ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది. మనకి ఇప్పుడు కూడా ఆన్లైన్లో 3000 రూపీస్ ఉంది. సో గమిదాస్ కంపెనీ హెర్మిస్ E2 మెకానికల్ కీబోర్డ్ ఎందుకంటే మనకి ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది అండ్ లాంగ్ రన్ వస్తుంది అన్నమాట నార్మల్ కీబోర్డ్స్తో పోలిస్తే. సో నెక్స్ట్ మౌస్ వచ్చేసి మేము వాడేది లాజిటెక్ G3402. సో బెస్ట్ గేమింగ్ మౌస్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్లో. నేను వచ్చేసి 2300 అయింది ఇది. సో లాజిటెక్ G402 చాలా స్మూత్గా ఉంటుంది అండ్ 12,000 dpi దాకా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇది. సో FPS గేమ్ కానీ DPP గేమ్స్ కానీ అన్నిటికీ యూస్ చేయొచ్చు అన్నమాట ఈ మౌస్. సో నెక్స్ట్ వచ్చేసి మైక్ మెయిన్. ఇప్పుడు నా వాయిస్ ఇంత క్లారిటీగా, మీకు నా వాయిస్ ప్రశాంత్ వాయిస్ కానీ ఇంత బాగా నచ్చడానికి కారణం వచ్చేసి బ్లూ ఎతి మైక్. చాలా ప్రొఫెషనల్ మైక్ ఇది. సో స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు, ప్రొఫెషనల్స్ యూస్ చేసి ఆల్మోస్ట్ పెద్ద స్ట్రీమర్స్ అని ఇదే యూస్ చేస్తుంటారు. సో బ్లూ అనే కంపెనీ తయారు చేసింది, దీని పేరు బ్లూ ఎతి మాట. సో రైట్ సైడ్ మీరు అమెజాన్ లిస్టింగ్ కూడా చూడొచ్చు. సో 12,500 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్సెట్. నేను వాడే హెడ్సెట్ వచ్చేసి HyperX Cloud 2 వైర్లెస్ మాట. సో HyperX కంపెనీ వాళ్ళది యూస్ చేస్తున్నాను నేను. సో ఇది HyperX Cloud 2 వైర్లెస్. ఇది యాక్చువల్లీ ఇండియాలో అయితే స్టాక్ లేదు అసలు. నేను మా ఫ్రెండ్ ఒకడు US నుంచి వస్తుంటే వాడి దగ్గర తెప్పించుకున్నాను. సో మీరు చూడొచ్చు, ఇది HyperX Cloud 2 వైర్లెస్ హెడ్సెట్ ఇది కంప్లీట్లీ. సో హెడ్సెట్ తర్వాత వెబ్ క్యామ్. సో మేము యూస్ చేసే వెబ్ క్యామ్ వచ్చేసి లాజిటెక్ C922 సో ప్రో మాట. ఇది బేసిక్ అని కాదు కానీ HD క్వాలిటీ వస్తుంది, 720pలో 60 ఫ్రేమ్స్ వస్తుంది. సో మంచి క్వాలిటీ వెబ్ క్యామ్ అని చెప్పుకోవచ్చు. సో మా ఫేస్లు కానీ మీకు బాగా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన సిస్టమ్, మన కంప్యూటర్కి వచ్చేసి ఇవి ఐటమ్స్ అన్నీ మనం వాడేది. నెక్స్ట్ ఇవి కాకుండా మేము యూస్ చేసేవి ఏమేమి ఉన్నాయంటే PS4 Pro. సో మేము సోనీ ప్లే స్టేషన్ గేమ్స్ అన్నీ ఆడుతున్నాం కదా, గాడ్ ఆఫ్ వార్ కానీ, లాస్ట్ ఆఫ్ అస్ కానీ, డేస్ గాన్, ఇదన్నీ మేము సోనీ PS4 Proలో ఆడుతున్నాం. ఇలా ఉంటుంది అన్నమాట PS4 Pro అంటే, మీరు రైట్ సైడ్ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మేము ఆఫ్లైన్ అంటే OLXలో సెకండ్స్లో తీసుకున్నాము, ఆన్లైన్లో తీసుకోలేదు. ఎందుకంటే PS5 రిలీజ్ అవుతుంది కాబట్టి PS4 సెకండ్స్లో తీసుకుంటేనే బెటర్ అనిపించి మేము ఇది ఆఫ్లైన్ OLXలో అయితే తీసుకున్నాం. మీరు చూడొచ్చు రైట్ సైడ్. చాలామందికి తెలియదు PS4 అంటే ఏంది అని అడుగుతుంటారు లైవ్లో కూడా. సో రైట్ సైడ్ ఉండేది PS4 Pro నేను యాక్చువల్లీ వాడేది. దీనిలో PS4 Slim కూడా ఉంది. సో మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే ఉన్నాయి, బట్ మీరు చెక్ చేస్తున్నారంటే తీసుకోవచ్చు మీరు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్గాటో క్యాప్చర్ కార్డ్. అంటే క్యాప్చర్ కార్డ్
ఇప్పుడు నేను ప్లే స్టేషన్లో గేమ్ ఆడుతున్నాను, అది మీకు లైవ్లో కనపడాలంటే ఫస్ట్ నా సిస్టంలోకి తీసుకురావాలి డిస్ప్లే. అక్కడి నుంచే నేను మీకు లైవ్లో డేటా పంపించగలుగుతాను. సో దానికి వచ్చేసి మనం వాడుతున్నాం ఎల్గాటో HD 60s క్యాప్చర్ కార్డ్ అనమాట. ఇది నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఓకే, సో ఇవి గైస్ మొత్తం మనం వాడే ఎక్విప్మెంట్స్. ఇంకా చిన్న చిన్న మిస్ అయినవి ఆల్రెడీ పాతవి అన్నీ నేను ఈ వీడియోలో చూపించలేదు. దానికోసం మళ్ళీ అంటే స్ట్రీమింగ్ నేను ఎలా చేస్తాను, ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాను, అదన్నీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో అయితే మన స్టూడియో టూర్ అండ్ మేము ఏం ఎక్విప్మెంట్ వాడుతున్నాం, వాటి ప్రైజింగ్ ఎలాగుంది, సో మొత్తం మాకు ఎంత కాస్ట్ అయ్యింది ఈ స్ట్రీమింగ్ సెటప్ అనేది డిస్కస్ చేయాలనుకున్నాం. సో డిస్కస్ చేసాము. సో ప్రైజింగ్ అనేది లాస్ట్లో వీడియో ఎండ్ అయ్యేటప్పుడు మీకు టోటల్ కాస్ట్ ఎంత అని చూపిస్తాను. సో ఎండింగ్ చూడకుండా మిస్ అవ్వకండి. అండ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మిస్టీరియస్ ఇండియన్ గేమర్ యూట్యూబ్ ఛానల్. అలాగే డైలీ మనం ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. సో ఫేస్బుక్లో కూడా ఫాలో చేసేయండి అండ్ లైవ్ స్ట్రీమ్ మిస్ అవ్వకూడదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. ఓకే, లాస్ట్గా ఒక్కసారి ప్రైస్ డీటెయిల్స్ చూసుకుందాం. సో మొత్తం మాకు పడిన రేట్లతో ఎంత కాస్ట్ అయింది అనేది ఒక రఫ్ ఎస్టిమేట్తో ఇది తయారు చేశాను. సో మీరు చూసినట్లయితే మొత్తం మదర్ బోర్డ్తో స్టార్ట్ అయ్యి మొత్తం మొబైల్ క్యాప్చర్ కార్డ్, PS4 Pro హెడ్సెట్, అదర్స్ అంటే మా లైటింగ్ సెటప్, గ్రీన్ స్క్రీన్, జాయ్ స్టిక్స్, ఎక్స్ట్రా కేబుల్స్, అడాప్టర్స్ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో ఇవన్నీ కలిపి మనకి ఆల్మోస్ట్ 2.5 lakhs దాకా అయింది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. సో 2.58 lakhs, 2,58,000. దీనిలో ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి, కొంచెం ఎక్కువే అయింది ఇంకా. సో బేసిక్ మీకు ఒక రఫ్ ఎస్టిమేట్ కోసం అయితే మేము వాడే సేమ్ కన్ఫిగరేషన్తో మీరు ఒకవేళ స్ట్రీమింగ్ కానీ గేమింగ్ కానీ సెటప్ పెట్టాలంటే ఎంత అవుతుంది అనేది. ఓకే, సో లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మిస్టీరియస్ ఇండియన్ గేమర్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ కొట్టడం మర్చిపోవద్దు. కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యూ.